హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను. 6mm బీడ్స్, ఫ్లవర్ బీడ్స్, 1mm బీడ్స్ అయితే తీసుకోవాలి అండ్ గ్లూ కూడా తీసుకోవాలి. అండ్ నీడిల్లోకి వచ్చేసి 75 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత దీని లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అండ్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. నార్మల్ నీడిల్లోకి జెరీ థ్రెడ్ అయితే 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. ఒక 3 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము పైన ఉన్న థ్రెడ్ అనేది పైకి అనేసుకొని మధ్యలో గ్లూ అప్లై చేసి 1 బీడ్ అయితే తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా 2 బీడ్స్ కూడా తీసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి మెటీరియల్ అయితే వచ్చేసి 4 థ్రెడ్స్ అయితే పడతాయి. అండ్ ఒక 10 గ్రామ్స్ ఫ్లవర్ బీడ్స్ అండ్ 1mm బీడ్స్ అయితే కౌంట్ అయితే ఏమేమి ఉండదు. ఒక 20 వరకు 17 వరకు అయితే పడతాయి. నేను ఇలాంటి బంచెస్ ఇలా 2 ఉన్న బంచెస్ వచ్చి టోటల్ శారీ మొత్తానికి 17 వేసానండి. అంటే టోటల్ 34 కుచ్చులు అయితే వేసాను. 34 కుచ్చులు అంటే 2 టాజిల్స్ కలిపి 1 టాజిల్ లాగా చేస్తాం కాబట్టి సో టోటల్ 17 కౌంట్ చేసుకోవాలి. సో దీని లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి గ్యాప్ అయితే ఎంత ఉంచాలనేది కూడా చూపిస్తాను. 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాలి. చూడండి, ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా సరే నా ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఫుల్ వీడియోస్ అయితే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ క్లియర్గా అయితే చెప్తున్నాను. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి చూడండి, 40 క్లాసెస్ అయితే ఇప్పటివరకు అప్లోడ్ చేశాను. ఎవరైనా బిగినింగ్ స్టార్టింగ్లో ఉండి ఇంట్లో ఉండి టాజిల్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా ఛానల్లో అయితే వీడియో తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అని. సో ఎవరికైనా కావాలంటే ఫొటోస్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మళ్ళీ 2 టాజిల్స్ని కలిపి ఒక టాజిల్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత నీడిల్ని పైకి అనుకొని 1 ఫ్లవర్ బీడ్ తీసుకొని 1mm బీడ్ తీసుకొని నీడిల్ని అయితే కిందికి అనుకోవాలి. ఒక 2 లాక్స్ అయితే వేసుకోవాలి. మిడిల్లో ఉన్న బీడ్ వచ్చేసి గట్టిగా ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఫ్లవర్ బీడ్ అనేది లూజ్ అయిపోతుంది. సో ఈ విధంగా 2 ఈక్వల్గా ఉండేలాగా లెంత్ అయితే కట్ చేసుకోండి. కుచ్చు అనేది నీట్గా కట్ చేసుకోండి. ఫైనల్గా శారీ మొత్తం అయిపోయాక ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం అయిపోయాక ఫైనల్గా ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.